లంగ్స్ ఇప్పుడు ఉన్న ఇష్యూ ఏంటంటే అందరికీ ఇన్ఫెక్షన్స్. ఎందుకు ఆఫీస్‌కి రాలేదంటే ఇన్ఫెక్షన్ అయిందనో, లేకపోతే ఫీవర్ వచ్చిందనో ఇట్లనే జరుగుతోంది. చాలామంది ఫేస్ చేస్తున్నారు. సో, ఎందుకు ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎందుకొస్తాయి? ఎలా స్టాప్ చేయాల్సి ఉంటుంది? ఎలా స్టాప్ చేయాలంటే ఫస్ట్ ప్రధానంగా ఎందుకొస్తుంది? లంగ్‌లో ఇన్ఫెక్షన్స్ ఎందుకొస్తున్నాయి? హ్మ్. లంగ్స్ ఎప్పుడైనా తీసుకుంటే మన ఊపిరి తీసుకునే బేస్ చేసుకొని ఉంటుంది. గాలి బేస్ చేసుకొని ఉంటుంది. హ్మ్. ఎలిమెంట్ 5 ఎలిమెంట్స్‌లో బేస్ వచ్చేసి లంగ్స్‌కి, లార్జ్ ఇంటెస్టైన్‌కి మన పంచభూతాల్లో గాలితో పోలుస్తాం. హ్మ్. కాబట్టి గాలి నుంచే వస్తుంది. హ్మ్. అంటే ఇన్ఫెక్షన్స్ అనేటివి 50% ఇప్పుడు కరోనా ఎలా వచ్చింది? గాలిలో ఒకరికొకరికి స్ప్రెడ్ అయ్యి హ్మ్. ఇక్కడ దాకా వచ్చింది. అవును. కరోనా టైంలో గాలి నుంచి వచ్చిన ఎఫెక్ట్ అయిన ఆర్గన్స్ ఏంటి అని చూస్తే లంగ్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల హ్మ్. అందరికీ కరోనా అంటే లంగ్స్లో ఇమ్యూనిటీ పవర్, లంగ్స్ ఇన్ఫెక్షన్స్ వల్ల అవును. ఇమ్యూనిటీ పవర్ కంప్లీట్గా డ్రాప్ అయిపోయింది హ్మ్. చాలామందికి. హ్మ్. కాబట్టి ఇక్కడ లంగ్స్ అని తీసుకున్నప్పుడు దాదాపు 130 రకాల వ్యాధులు వస్తాయి. లంగ్స్ రిలేటెడ్. ఒక్క ఓహ్! లంగ్స్ రిలేటెడ్గా 130 డిసీజెస్ వస్తాయి. హ్మ్. లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్ ఒకటే పేరు. హ్మ్. అంటే పగలు రాత్రి, ఆడ మగ ఎలానో, హ్మ్. మంచి చెడు ఎలానో, ఊపిరితిత్తులు ప్లస్ లార్జ్ ఇంటెస్టైన్ ఒక పేరు అనమాట. ఓకే. అయితే ఒకటి వచ్చేసి శ్వాసని ప్యూరిఫై చేస్తుంది, బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. హ్మ్. అయితే బ్లడ్ని అంటే మాలిక్యూల్స్ లాగా ఉంటాయి, అవన్నీ కూడా డీటాక్స్ చేసేసి లివర్కి పంపించేసి లివర్ నుంచి ఇంటెస్టైన్కి పంపించేస్తుంది. హ్మ్. మన బ్రీత్ సిస్టమ్ ఎంత బాగుంటే హ్మ్. మన బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ కూడా అంత స్టిమ్యులేట్గా ఉంటుంది. ఓకే. బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది కదా మన బాడీలో. హ్మ్. ఆ మూమెంట్ బ్లడ్ని మూమెంట్ చేసేదానికి కూడా మన లంగ్స్ బాగుండడం వల్లనే మాత్రమే అవుతుంది. హ్మ్. ఓకే. లంగ్స్ బాగుంటే మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా ప్రాపర్గా ఉంటుంది. హ్మ్. ఎవరికైనా లంగ్స్లో ఇబ్బంది ఉండి ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ వస్తుంది తేడా అంటే మోషన్స్ దగ్గర. హ్మ్. లంగ్స్లో ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళకు మోషన్ ఫ్రీగా ఉండదు. హ్మ్. ఒకటి ఎక్కువనే వెళ్తారు, 2 డేస్కి ఒకసారి వెళ్తారు. హ్మ్. ఇది కూడా గమనించాలి. కాబట్టి లంగ్స్లో ప్రధానంగా తీసుకున్నప్పుడు కోల్డ్, కాఫ్, ఫీవర్ హ్మ్. జనరల్గా సీజనల్స్లో వచ్చేవి 3 డిసీజెస్. హ్మ్. ఓకేనా. ఈ 3 డిసీజెస్ కూడా ఫ్లమ్ ఎక్కువైపోయో, హ్మ్. ఫ్లమ్ తక్కువైపోయి, ఇన్ఫెక్షన్స్ ఎక్కువై, వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఒకరి నుంచి ఒకరికి అట్లా రావడం, కానీ ఒకరు కోల్డ్ వచ్చిందంటే ఇంకా ఆ కోల్డ్ ఇంట్లోనే ఇంకొకరికి రావడం, ఒకరికి ఫీవర్ వచ్చిందంటే ఆ ఫీవర్ ఇంకొకరికి ఇంట్లో రావడం. హ్మ్. అంటే అదే వాతావరణంలో ఉంటాం కాబట్టి ఆ ఇన్ఫెక్షన్స్ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అవన్నీ కూడా చాలా కామన్గా వెళ్తుంటాయి, అవును. వస్తుంటాయి. హ్మ్. కాబట్టి ఏమవుతుంది అంటే లంగ్స్కి మెయిన్ ప్రధానంగా తీసుకోవాలనుకుంటే ఫుడ్, డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఎప్పుడైనా లంగ్స్లో ప్రాబ్లమ్స్ వచ్చింది అంటే ఫస్ట్ మిల్క్ ప్రోడక్ట్స్ ఆపేయాలి. హ్మ్. ఈ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. ఓకే. రెండవది మసాలా ఫుడ్ మానేయాలి. హ్మ్. చాలామంది ఏం చేస్తారు, లంగ్స్లో ప్రాబ్లమ్స్ వస్తే, కాఫ్ వస్తే ఏం చేస్తారు, మిరియాల పొడి. మిరియాల రసం. ఇది ఇంకా డేంజర్. హ్మ్. అంటే తీసుకునే పద్ధతి ఉంది ఇక్కడ. హ్మ్. మిరియాల పౌడర్ని కూడా తీసుకునే పద్ధతి ఉంది. ఎగ్జాంపుల్, లంగ్స్లో కొంతమందికి ఓవర్ హీట్ ఉంటుంది. హ్మ్. అంటే కొంతమందికి మోషన్లో ఓవర్ హీట్ అయ్యి మోషన్లో బ్లడ్ పోయే వాళ్ళకు మిరియాల పొడి పడదు. హ్మ్. అంటే అది తెలియదు వాళ్ళకు, ఇది తింటే పడదు అనేది కూడా తెలియదు వాళ్ళకు. ఓకే. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, మిరియాల పొడిని అవాయిడ్ చేయాల్సి వస్తుంది. హ్మ్. పసుపు కూడా హీట్ ఇక్కడ. హ్మ్. అంటే జనరల్గా చేసే కామన్ రెమెడీ ఏంది అని అంటే ఇంత మిరియాల పొడి, ఇంత పసుపు పాలలో వేసుకొని తాగుతారు. అవును. ఇక్కడ అందరికి తెలిసిందే. ఆ! తెలిసిందే, కానీ హ్మ్. దీనివల్ల హ్మ్. ఆ టైంకి వాళ్ళకు రిలీఫ్ ఉంటుంది, కానీ దాని ఎఫెక్ట్ హ్మ్. ఇంటెస్టైన్ మీద పడుతుంది. అంటే మంచిది కాదా? అలా తాగకూడదా? అది ఎప్పుడు ఇంటెస్టైన్ బాగున్నప్పుడు, ఓహ్! ఫ్రీగా మోషన్ ఉన్నప్పుడు తీసుకోవాలి. హ్మ్. ఎందుకంటే పాలు డైజెషన్ అవ్వదు. లంగ్స్లో ప్రాబ్లం ఉన్నప్పుడు డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, హ్మ్. పాలు డైజెషన్ అవ్వదు. ఈ హీట్, మిరియాల పొడి ప్లస్ పసుపు రెండు కూడా వేడి ఓవర్ హీట్ చేస్తున్నాయి. చేసేటివి. అవును. కాబట్టి ఈ రెండు వస్తువులు కూడా హ్మ్. ఇంటెస్టిన్ ఒకవేళ హీట్ ఉన్నప్పుడు, మోషన్ ఫ్రీగా లేనప్పుడు, హ్మ్. మోషన్ ఎక్కువైతున్నప్పుడు కానీ ఇలాంటి రెమెడీస్ తీసుకోకూడదు. ఓకే. అందుకే అందరికీ వర్కౌట్ అవ్వదు ఇది. హ్మ్. బాగా అబ్జర్వ్ చేస్తే మిరియాల పౌడర్, పసుపు, పాలు అందరు తాగితే అందరికీ సెట్ కాదు, హ్మ్. కొంతమందికి అవుతుంది. కానీ ఓకే. కామన్ వర్డ్ ఏంటంటే ఇంత కొంచెం పాలలో వేసుకొని ఇంత పసుపు వేసుకొని తాగు సెట్ అయిపోతారంట. హ్మ్. అందరికీ అవుతుందా అబ్జర్వ్ చేయండి ఒకసారి, హ్మ్. ఖచ్చితంగా అవ్వదు. కాబట్టి మన ఇంటెస్టైన్ వ్యవస్థ అంటే మోషన్కి వెళ్ళే దారి కూడా హీట్తో ఉందా బాడీ, బాడీ ఓవర్ హీట్ ఉన్నప్పుడు ఇలాంటి రెమెడీస్ పనికిరావు. ఓకే. మామూలుగా వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు
ఇలాంటి రెమెడీస్ పనికి వస్తాయి. కానీ అది డైరెక్ట్గా వాటర్లో వేసుకొని తాగడం వల్ల ఎఫెక్ట్ ఇంకెక్కువ ఉంటుంది. పాలలో అంటే ఫీవర్ వచ్చినప్పుడు మిల్క్ ప్రోడక్ట్స్ అవాయిడ్ అనమాట, కంపల్సరీ వాడకూడదు. అందరు ఫీవర్ వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు, పాలు, బ్రెడ్ ఇలాంటివి తింటుంటారు. ఇవి రెండు కూడా పాయిజన్ అండి. ఫీవర్ కానీ, కాఫ్ కానీ, కోల్డ్ కానీ ఉన్నప్పుడు మిల్క్ ప్లస్ బ్రెడ్ అనేది రెండు పాయిజన్. కాబట్టి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. నార్మల్ వాటర్లో ఇంత పసుపు, ఇంత మిరియాల పొడి వేసుకొని, ఇంటెస్టైన్ బాడీ ఓవర్ హీట్ ఉంది అని మీకు ఒక ఇంటిమేషన్ ఉంటే ఇది కూడా వాడకూడదు. నార్మల్ ఉంది అంటే ఇది వాడుకోవచ్చు. దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటే ఒక 6 hours మ్యాక్సిమం 8 hours వరకు పనిచేస్తుంది. అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు దీంట్లోనే అంటే రెమెడీస్ కొంచెం, ఇప్పుడు మిరియాల పొడిలో టేస్ట్ సేమ్ ఉంటుంది. సేమ్ మనం ఏం చేస్తామంటే పిప్పల చూర్ణం ఇస్తాం. పిప్పల చూర్ణంలో ఏముంటుంది అని అంటే ఇదే స్పైసీ, సేమ్ క్వాలిటీ సేమ్ ఉంటుంది, కానీ దాంట్లో ఉండే గుణాలు వేరు. కాబట్టి దాంట్లో ఉండే కెమికల్ రియాక్షన్ వేరు. మనం ఏం చేస్తామంటే తేనెలో కల్పిస్తాం. ఇదే పిప్పల చూర్ణాన్ని తేనెలో కలిపించి ఇస్తాం. కాఫ్, కోల్డ్, ఫీవర్, ఎంత వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, ఎంత బాడీ వీక్ అయిపోయినా ఈ యొక్క పిప్పల చూర్ణాన్ని వాడడం వల్ల ఇన్స్టెంట్గా లాంగ్ టర్మ్లో, అంటే ఇన్స్టెంట్ నుంచి లాంగ్ టర్మ్ వరకు బాగా పనిచేస్తుంది. ఆస్తమా ప్రాబ్లం ఉంది, లంగ్స్ అంటే చాలా అంటే 130 రకాల డిసీజెస్ ఉన్నాయి, దాంట్లో ఆస్తమా ఉంది అనుకోండి, ఇదే పిప్పల చూర్ణం తేనెలు కలిపించి ఒక 2 months వాడిపిస్తే ఆస్తమా కంప్లీట్గా నార్మల్ అవుతుంది. సైనస్ ఉంది సేమ్, కొంతమందికి ఇవన్నీ కూడా కఫంకి సంబంధించిన కఫతత్వం ఉన్న బాడీకి అనమాట. కాబట్టి ఇలాంటి కొన్ని రెమెడీస్ ఉంటాయి. కాబట్టి హోమ్ రెమెడీ లాగా మిరియాల పౌడర్ని వాడతారు, కానీ ఆయుర్వేద ప్రకారంగా పిప్పల చూర్ణంకి ఉన్న విలువ మిరియాలకు లేదు. కాబట్టి వాడే అంటే అందరికీ ఇప్పుడు బాడీలో ఓవర్ హీట్ ఉన్నప్పుడు మసాలాలు వాడకూడదు. కాబట్టి ఇంకా ఏంటంటే అల్లం పాలు లేదా సొంటి పాలు కూడా తాగుతుంటారు కదా, అవి కూడా వాడకూడదా? ఇప్పుడు సొంటి పాలు, సొంటిని ఆల్రెడీ ఒక చున్నంలో ఉడకబెడితే అల్లంని సొంటిలో అంటే అల్లం ముక్కల్ని ఒక సున్నం రాళ్ళల్లో ఉడకబెడితే సొంటి అవుతుంది, డ్రై జింజర్. ఓకేనా? అది నార్మల్ పాలలో కన్నా నార్మల్ వాటర్లో బాయిల్ చేసి తీసుకున్నప్పుడు దాని ఎఫెక్ట్ ఇంకెక్కువ ఉంటుంది. నార్మల్ వాటర్లో కొంచెం ఒక 1/2 teaspoon వేసి బాగా మరగబెట్టేసి ఉడబోసి తాగండి, కొంచెం తేనె వేసుకోండి, ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కానీ అందరు ఏం చేస్తారు, పాలలో కలుపుకొని తాగుతారు. కాబట్టి కొంతమందికి నేను మిరియాల పౌడర్ పాలు వేసుకున్నా కానీ తగ్గలేదండి అని అంటారు. రీజన్ ఏంటంటే వాళ్ళకు పాలు పడవు, ఇంటెస్టైన్ బాగాలేకుంటుంది, ఫ్రీగా మోషన్ ఉండదు. అంటే ఈ అంతా కూడా ఇంటెస్టైన్ అంతా బ్లాకేజ్ ఉండడం వల్ల ఈ మిల్క్ ప్రొడక్ట్స్ అనేది ఇంకా రివర్స్గా పనిచేస్తుంది బాడీకి. కాబట్టి ఇలాంటివి వాడకూడదు. అందుకని కొంతమందికి అన్ని హోమ్ రెమెడీస్ అందరికీ పనిచేయవు, బాడీ తత్వాన్ని బట్టి పనిచేస్తాయి. కాబట్టి హోమ్ రెమెడీస్ వాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వాడాలి. పెద్దవాళ్ళని తెలుసుకోండి, మీరు చెప్తారు, చాలా క్లియర్గా చెప్తారు. వాళ్ళు పాలలు తాగలేదండి, వాటర్లో వేసుకొని తాగిన వాళ్ళే ఎక్కువ ఉంటారు అప్పట్లో. మనం దాన్ని మాడిఫై చేసుకున్నాం, ఇప్పుడున్న సిస్టమ్కి మాడిఫై చేసుకున్నాం. పాలలు తాగితే ఎనర్జీ కూడా వస్తుంది అని చెప్పేసి మాడిఫై చేసుకొని తాగుతున్నాం అంతే. కానీ నార్మల్ వాటర్కు ఉన్నంత ఎఫెక్ట్ పాలలో ఉండదు. కాబట్టి ఫీవర్లో కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మిల్క్ ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేయడం వల్ల, స్వీట్స్ అవాయిడ్ చేయడం వల్ల ఇంకా ఫాస్ట్గా తగ్గుతాయి. బెస్ట్ రెమెడీ చెప్పాలంటే ఇంకా ఫాస్టింగ్ ఉంటే అసలు ఈ 24 hours అన్నీ పోతాయి హ్యాపీగా. ఎలాంటి టాబ్లెట్, ఈ సొంటి పాలు అవసరమే లేదు, ఏ రెమెడీ అవసరం లేదు ఫాస్టింగ్ ఉంటే. కానీ 24 hours ఉండాలి. అంటే 8 hours అంటే 12 hours డే టైంలో ఉంటే నైట్ ఆల్రెడీ పడుకుంటారు కాబట్టి 12 hours గడిచిపోతుంది. పగలు మాత్రమే ఒక ఫాస్టింగ్ ఉంటే 24 hours, రేపు ఇవాళ మార్నింగ్ నుంచి రేపు మార్నింగ్ వరకు ఫాస్టింగ్ ఉంటే ఏమి అవ్వదండి. ఫాస్టింగ్ ఉంటే ఆ టైంకి కొంచెం ఎనర్జీ తగ్గుతుందేమో, కానీ ఇంటర్నల్గా బాడీ మెకానిజం అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంటుంది. కాబట్టి డీటాక్స్ అనేది చాలా ఫాస్ట్ కావడం వల్ల లంగ్స్ రిలేటెడ్ కానీ, లివర్ రిలేటెడ్ కానీ, ఫీవర్, కాఫ్, కోల్డ్ వీటి నుంచి ఇంకా చాలా ఫాస్ట్గా ఉపశమనం పొందొచ్చు అనమాట. ఓకే. అండ్ ఆయుర్వేదంలో పర్టికులర్గా ఏదైనా మెడిసిన్ ఉందా ఇన్ఫెక్షన్స్ అన్నిటికీ చెప్పాను బాగా పనిచేసేలాగా? ఇప్పుడు పిప్పలప్పుడు అన్ని రెమెడీస్ ఆ ఒక్కటి గన్షా అది పనిచేసినట్ల ఇంకా ఎలాంటి మెడిసిన్ అంత ఫాస్ట్ గా పనిచేవు. అది నోట్లు వేసుకున్నప్పుడు ఒకసారి చూడండి, నాలుకంత తిమ్మిరిగా అవుతుంది అనమాట. సలీవాని ఇంక్రీజ్ చేస్తుంది. సలీవా ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో మెటబాలిజం సిస్టమ్ మారిపోతుంది. మెటబాలిజం సిస్టమ్ మారిన తర్వాత డైజెషన్ సిస్టమ్ మారుతుంది. డైజెషన్ సిస్టమ్ మారితే అప్పుడు ఎలాంటి డిసీజ్ ఉండదు అనమాట. చాలా మట్టుకు డైజెషన్ ఇన్బ్యాలెన్స్ వల్ల వచ్చే డిసీజే. కాబట్టి ఫస్ట్ డైజెస్ట్ సిస్టమ్ ని మారిపోతుంది. కాబట్టి లంగ్స్ అండ్ లివర్ కి బెస్ట్ రెమెడీ పిప్పల చూడటం. చాలా ఉన్నాయి, కాకపోతే ఇది
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని అనమాట. జనరల్ మనకు నార్మల్ షాప్ లో కూడా దొరుకుతుంది పీపుల్. అవును, దాన్ని కొంచెం ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది, దాని బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈజీ రెమెడీ అంటే ఇప్పుడు హోమ్ రెమెడీస్ చెప్పేటప్పుడు చాలా ఈజీ మెథడ్ లో చెప్పాలి మనం. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to